బైబిల్లో రాస్తుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. తల్లిదండ్రులారా, అలాగే యవన పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీకేదైనా బుద్ధి మాట చెప్తే వారి మాటకు చెవియొగ్గి, నా తల్లిగాక నా క్షేమాన్ని ఎవరు కోరుకుంటారు? మా నాన్నగాక నా క్షేమాన్ని కోరుకునేది ఎవరు? ఈ బట్టలు కొనిపెట్టింది మా నాన్న కష్టార్జితం కాదా? నేను తినే తిండి మా నాన్న కష్టార్జితం కాదా? లక్షల రూపాయల డొనేషన్ కట్టి కాలేజీలో చదివిస్తున్నాడే, అది ఎవరి కష్టార్జితం? నా తండ్రి కష్టార్జితం కాదా? నా తండ్రి నా తల్లి నా కోసం ఇంత త్యాగం చేస్తున్నారంటే, వాళ్ళు నన్ను గద్దించారంటే మేలు కోసమే గద్దిస్తారు, నన్ను సరి అయిన త్రోవలో నడిపించడానికే గద్దిస్తారు అనే గ్రహింపుతో దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏం చేయాలి? ఆ బాల్య దశలోనే వాళ్ళను క్రమపరిస్తే పెద్దవారైన తర్వాత వారు తొలగిపోకుండా నువ్వు సంతోషంగా బ్రతికే దినాలు ఇస్తాడు దేవుడు. అందుకని ఒక సామెత ఉంది కదా, మొక్కై వంగనిదే మొక్కై వంగనిదే. తల్లి, మొక్కగా ఉన్నప్పుడే నీ పిల్లలను వంచడానికి ప్రయత్నం చేయి. వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ నడక ఎలా ఉంది, వాళ్ళ పడక ఎలా ఉంది, వారి హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఎలాంటి డ్రెస్ ఇష్టపడుతున్నారు, బాల్య దినాల నుంచే నువ్వు పసిగట్టగలిగితే పెద్దవారైన తర్వాత వారు దానిలో నుంచి తొలగిపోరు. ప్రత్యేకంగా ఈ కాలంలో ఉన్న యవన బిడ్డలారా, రాగల కాలంలో మీరు తండ్రులు కాబోతున్నారు. ప్రపంచ దేశాల్లో మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, పిల్లల్ని ఎలా పెంచాలో మేధావులకు అర్థం కాక జుట్టు బిక్కుంటున్నారు. ఉద్యోగం చేయటం తేలికే, కంపెనీ నడిపించడం తేలికే, డబ్బు సంపాదించడం తేలికే, ఇల్లు కట్టడం తేలికే, ఓ గొప్ప వ్యాపారవేత్తగా మార్చబడటం తేలికే, ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుకోవటం తేలికే. ఇవన్నీ సాధించగలిగిన తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వచ్చేసరికి అచేతన స్థితిలో, ఎందుకు వీడిని కన్నానా, ఇలాంటి వాడు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదే, పిల్లలు లేని గొడ్రాలుగా నేను మిగిలిపోయి ఉంటే బాగుండేదే, ఇలాంటి పిల్లలను పాము లాంటి పిల్లలను నేను కన్నదని ప్రతి తల్లి గర్భం అల్లాడిపోతుంది. యవన బిడ్డలారా, చిన్నపిల్లలారా, ఒక తండ్రిగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, మీ అమ్మ నిన్ను ప్రేమించినంతగా ఈ భూమి మీద నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ నాన్న నిన్ను ప్రేమించినంతగా ఈ భూమి మీద నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. బాల్య దినాల నుండే దేవుని కొరకు భక్తిగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించునుగాక.